మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర 10 మంత్రి పదవులైతే ఆయన దాపెట్టుకున్నాడు. ఆయన దగ్గరనే ఉంది. అయితే మిగతా ఎమ్మెల్యేలకు ఎందుకు ఇస్తలేరయ్యా అంటే మొత్తం ఈయననే పాలన చేస్తా, మొత్తం రెడ్డి పాలన కావాలని చెప్పేసి మంత్రి పదవులు మొత్తం ఇన్కమ్ వచ్చేది, కమిషన్ వచ్చే మంత్రి పదవులు మొత్తం ఈయననే ఉంచుకున్నాడు. మిగతా వాళ్ళ ఎమ్మెల్యేలేమో ఎప్పుడు ఇస్తారా మాకు మంత్రి పదవులు అని చెప్పేసి ఒకరినొకరిని కొట్టుకొని చేస్తున్నారు. ఈయన మాత్రం వేరే వాళ్ళకి ఎందుకు అధికారం ఇవ్వాలి, మొత్తం నేనే పెట్టుకుంటా అని చెప్పేసి అన్ని ఈయన దగ్గరనే పెట్టుకున్నాడు. సగానికి సగం 3 ఎమ్మెల్యేల దగ్గర 60-70% మంత్రి పదవులు మొత్తం వీళ్ళ దగ్గరనే ఉన్నాయి. ఇది కాంగ్రెస్ పాలన అంటే. మిగతా వాళ్ళకి ఇస్తే ఎందుకు ఇవ్వాలి వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? వాళ్ళేమో దళితులు, కొందరేమో బీసీలు, కొందరేమో మన గిరిజనులు, ఎస్టీ, మన బంజారా వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? మనం పాలన చేద్దాము. ఇది రెడ్డిల పాలన. కాంగ్రెస్ అంటేనే రెడ్డిల పాలన ఉంటుంది కాబట్టి మంత్రి పదవులు మొత్తం మన దగ్గరనే పెట్టుకొని పరిపాలన చేద్దామని చెప్పేసి ఒక నిరంకుశ పాలన చేస్తున్నాడు మన రేవంత్ రెడ్డి గారు. దీనికి మీరు సమర్థిస్తారా?